దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే విశ్వాసం అనున్నది. బైబిల్ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో దేవుని వాక్యం ఇలాగ మాట్లాడుతుంది. విశ్వాసం అనున్నది నిరీక్షింపడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనటకు రుజువునై ఉంది. విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షించాలి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసం ఎక్కడో దేవుడు ఉన్నాడు, మనం ఎక్కడో ఉన్నాం, కానీ ఆయన మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఇదిగో మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో ఉండివాడను. ఆయన మనతో ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకంలోనే కాదు, భూలోకంలో కూడా మనతో ఉన్నాడు. విశ్వాసం దాని నిరీక్షణ గురి చేయాలి. నిరీక్షణ అంటే ఎదురుచూపు. దేవుని పిల్లలైన మనము, విశ్వాసాలుగా పిలువబడుతున్న మనము నిరీక్షణకు ఆధారముగా ప్రభు వైపు చూడాలి. నిరీక్షణ అంటే ఇదిగో ఒక స్టేషన్ దగ్గరికి వెళ్ళాం, రైలు వస్తుంది, అరగంట, గంట, 2 గంటలు లేట్ వేశారు, ఎదురు చూస్తూ ఉంటాం. అదే నిరీక్షణ. ఈ విశ్వాసించబడిన వాళ్ళు నిరీక్షణకు ఆధారమైనటువంటి వ్యక్తులకు మార్పు చెందాలి, నిరీక్షించాలి. విశ్వాసుల జాబితా, విశ్వాస యోధుల పట్టిక ఈ 11వ అధ్యాయంలో రాయబడింది. చూడండి, రాహాబు వేసి కాడి నుంచి ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు అంతా కూడా ఎన్ని ధ్యానం చేసినట్లయితే ఒక గొప్ప ఆనందాన్ని దేవుడు మన హృదయంలో కుమ్మరిస్తాడు. విశ్వసించినటువంటి వ్యక్తులు కలవరపరచబడరు. కలవరపడేది ఎవరు? విశ్వసించిన వాళ్ళు. విశ్వసించిన వాళ్ళు కలవరపడరు. విశ్వసించిన వారి ఎడల, నమ్మిన వారి ఎడల ఈ సూచక్రియలు జరుగును. వాళ్ళు పాములు చేతపట్టుకుంటారు, రోగాలు వెళ్ళగొడతారు, యేసునామాలు అద్భుతాలు జరిగిస్తారు, యేసునామానికి ప్రతినిధులుగా ఉంటారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని బోధిస్తారు, సత్యాన్ని బోధిస్తారు, జీవాన్ని బోధిస్తారు, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతినిధులుగా ఉంటారు. ఈ విశ్వసింపబడిన వాళ్ళు ఎప్పుడు కూడా కలవరపాటు రాని గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన స్వాచ్ఛముగా మనకి ఎంత కృపనిచ్చాడు, బహుమానాన్ని ఇచ్చాడు, ధన్యతనిచ్చాడు, కృపనిచ్చాడు. అందుకనే విశ్వసించాలి. దేవుని సంగమా, విశ్వసించిన మనము నిరీక్షణకు ఆధారముగా ప్రభు వైపు మనం చూస్తూ ఉండాలి. మన పితరులకు ఎన్ని కార్యాలు చేశాడో విశ్వాసాలుగా మన అందరి జీవితాలు కూడా ఆ హృదయాలు తలపోసుకునేటువంటి అనుభవంలోకి మనందరం కూడా వెళ్ళాలి. అట్లా ప్రయాణం చేయాలి. మనము నీరసించిపోతుంటాం. ఏంది దేవుడు వాళ్ళందరూ బాగున్నారు, మనం బాగలేదు, దేవుడు నమ్ముకుని కానించి మన కష్టాలే కదా, బాధలే కదా, వేదనలే కదా, శోధనలే కదా, అప్పుల సమస్యలే కదా, ఇవే కదా అని అప్ప చెబుతుంటారు. కాదు, మనం పొందబో మహిమా స్వాచ్ఛం ఎదుట ఈ శ్రమలు ఎన్న తగినవి కావు. ప్రభు మనకి విశ్వాసం ద్వారా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. అంతే. ఎంతకంతగా ఈ విశ్వాసం వృద్ధి చెందినప్పుడు దేవుడు కార్యాలు చేయగా తెప్పగల నరుడి భూప్రపంచంలో ఎవరు లేరు. అందుకని విశ్వాసాన్ని కర్తయ్యకు దాన్ని కొనసాగించుకోవడం ఆయన ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళదాం. ప్రార్థన. తండ్రి, వందనాలు, స్తోత్రాలు. విశ్వాసం కలిగిన వాళ్ళు నిరీక్షింపబడిన వాటి యొక్క నిజస్వరూపం అంటున్నాయా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరి జీవితంలో ఆయన నిరీక్షణతో కూడిన విశ్వాసాన్ని అనుమతించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.